ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము, నాశనమునకు ముందు గర్వము నడుచును అనే మాట మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గర్వము గురించి బైబిల్లో చాలా సందర్భాలలో వ్రాయబడింది. గర్వము అనేది అదొక పాపము. అందుకే బిల్లీ గ్రహం గారు ఏమన్నారు అంటే సప్త పాపాలు అన్నారు. అంటే 7 పాపాలు మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళనీయకుండా ఉంటాయి. ఏమిటి 7 పాపాలు? గర్వము ఒకటి, రెండోది కోపము, మూడోది అసూయ, నాలుగోది వ్యభిచారము, ఐదోది తిండిపోతుతనము, ఆరోది సోమర్తనము, ఏడోది ధనాశ. వీటిని సప్త పాపాలు అన్నారు. 7 పాపాలు. ఈ 7 ఎవరి హృదయంలో ఉన్నా కానీ ఆధ్యాత్మికంగా దేవునికి చాలా దూరం అయిపోతారు. ప్రభు చిత్తమైతే రోజుకోటి మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. మొదటిగా గర్వము. గర్వము అనేది 101వ కీర్తనలో ఉంటుంది, 5వ వచనంలో. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను అన్నాడు. గర్వం కలిగిన హృదయం కలిగిన వారిని ఎప్పుడు నేను కూడా సహించను అని అన్నాడు. కనుక ఈ గర్వం అనేది రకరకాలైనటువంటి గర్వాలు. కొంతమంది అందమును బట్టి గర్విస్తారు. అందం ఉండు తప్పేమీ కాదు, కానీ అందాన్ని బట్టి గర్వించడం అనేది దేవునికి ఇష్టం కాదు. కొంతమంది బలమును బట్టి, కొంతమంది తెలివితేటలను బట్టి, కొంతమంది జ్ఞానమును బట్టి, కొంతమంది ఆస్తిపాస్తులను బట్టి, కొంతమంది ధనరాశులను బట్టి, కొంతమంది జాతిని బట్టి, కొంతమంది కులాన్ని బట్టి, మతాలను బట్టి, ఇలా రకరకాలుగా చాలామంది గర్వాన్ని కలిగి ఉంటారు. అసలు ఈ గర్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని బైబిల్లో మనం ధ్యానిస్తే యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయంలో 12వ వచనములో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి, జనములను పడగొట్ట నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి అనే మాటల కింద దాకా గమనిస్తే, ఆ ఒక దూత, లూసిఫర్ అనే దూత, దేవునితో మహోన్నతునితో సమానంగా చేసుకుందట. తన మనస్సులో భావించుకుంది. అందువల్ల దేవుడు ఆ దూతను పాతాళ లోకానికి పంపించేశాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఒక స్థానాన్ని ఆ దూతకి కలగజేశాడు, ఒక స్థాయిని కలగజేశాడు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో అందులో ఉండి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఈ దూత ఆ స్థాయిని బట్టి కాకుండా దేవునితోనే సమానంగా భావించుకుందట. చింతపులు పైన చస్తుందేమో కానీ సాతానుడు ఎప్పుడు అపజయాన్ని పొందినా కానీ తన గర్వాన్ని మాత్రం విడిచిపెట్టడు. అందుకే కదా ఆదాము అవ్వలను కూడా వాడు అవిధేయతతో గర్వం అనే బీజాన్ని నాటి వాళ్ళను కూడా దేవునికి దూరంగా చేశాడు. సాతానుడుగా ఎప్పుడైతే దూత మారిందో తాను చెడిపోయాడు గనక ఆదాము అవ్వలను కూడా వాడు చెడగొట్టేశాడు. కేవలము గర్వ బీజమే. ఈరోజు చాలామంది దేవుని పరిస్థితుల్లో కూడా వాడు దేవునికి ఎందుకు దూరం చేస్తున్నాడు అంటే, క్రైస్తవులలో కూడా చాలా మందికి గర్వం. ఏమిటి ఆ గర్వం అంటే, ఆధ్యాత్మికమైన గర్వం కూడా. నేను వారికంటే ఎక్కువగా ప్రార్థించగలను, నేను వారికంటే ఎక్కువగా వాక్యం చదవగలను, వారికంటే ఎక్కువగా నేను ప్రసంగం చేయగలను. ఇది భక్తిలో గర్వం. కనుక ఈ గర్వం అనేది మనలను దేవునికి దూరంగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సాతాను మూలముగా పుట్టింది గర్వం అనేది. అది మనమందరము కూడా గమనించాలి. నాశనానికి ముందు
గర్వం అనేది వస్తుందని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ విందాము. అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడలాగున సిద్ధపడదాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం మందు 7 పాపాలు, 7 విధాలైన పాపాలు దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి అని ప్రభువా మీ వందనాలు. బిల్లి గ్రహం గారు చెప్పినట్లు కనుక గర్వం అనేది కూడా అనేక మంది ప్రార్థనా పరులని, అనేక మంది ప్రసంగికుల్ని, అనేక మంది దేవుని ప్రజలు కూడా దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. మాలో ఏ గర్వమైనా కానీ ఉన్నట్లయితే ఇప్పుడే ఆ గర్వము నుండి మాలో విడిపించండి. నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా చదవగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా దేవుడికి ఇవ్వగలను అనేవి మాలో గనక ఉన్నట్లయితే ఈ ఉదయకాలం మందే వాటి నుండి విడిపించండి. నేను గర్విష్ఠులను సహించను అని అన్నారు ప్రభువా. కనుక మా భక్తి గర్వంతో కూడిన భక్తి కాకుండా విధేయతతో కూడిన భక్తిని మీరు మాకు నేర్పించండి. విధేయత అనే స్కూల్లోకి మేము రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మా అందరికీ ఉదయకాలం ముందు దీవెనకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ పునరుద్ధరణపు ఆరాధనలో, లోకంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న ప్రభువా ప్రతి ఆరాధన మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఈ ఆరాధనకు మీరే దేవుడుగా ఉంటూ, నాయకుడిగా ఉంటూ పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధనలను జరిగించండి. సేవకులని బహుబలంగా వాడుకోండి. ఈ దినమందు సాతాను కార్యాలన్నీ బంధించండి ప్రభువా. అలాగే పాటల ద్వారా మీరు గణపరచబడండి. అలాగే నాయనా మరి వాలంటీర్స్ సంఘాలలో ప్రభువా చేస్తున్న ఆ పరిచర్యను కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి ఈ దినం అనేకమైన ఆత్మలు రక్షించబడులాగున సహాయం చేసి ఈరోజు జరుగుతున్న దేవుని పని అంతట్లో కూడా మీ మహిమార్థంగా ప్రజలకు దీవెనకరంగా ఉంచండి. అలాగే ఈరోజు పుట్టినరోజులు, అలాగే పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు